చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని జమున, చిన్మణి, పెరిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయటే చెత్త పడేస్తున్నారని విమర్శించారు. వర్షం పడితే డంపింగ్ యార్డు నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్తే మేము అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అంటే నేరుగా చెరువుకు నీళ్ళు అవుతుందండి. ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఇందువల్ల నీళ్ళు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని మీద రెడీ చేసుకోవాలి సార్, లేదంటే మేము చాలా ఇబ్బంది చేస్తాము. ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు, ఏదో కూడా రాకూడదు. లేదు మీరు చేసేది ఉంటే బయట ఎక్కడ వేరే జాగాలో వేసుకోండి. ఇక్కడ చాలా ఇబ్బంది సార్, మాకు పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉందండి. దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోవట్లేదు. ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు. దీనివల్ల మీరు చూసుకోవాలండి. మున్సిపల్ అధికారులకు చెప్పండి, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి. ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏమవుతుందో చూసుకోండి అంటారు. ట్రాక్టర్ వాళ్ళు చెప్తే నేను అట్లనే పోస్తుంటారా పోయి మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు. ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ దౌర్జన్యం ఏమో నాకు అసలు అర్థం కావట్లేదండి. ఇట్లా చేస్తున్నారు. ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాము కంప్లైంట్ ఇది, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్. దీనివల్ల మాకు నీళ్లు కూడా తాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఏ రోగాలు వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి, మాకు అసలు అర్థం కాదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. చూసుకుని దీన్ని కొంచెం రెడీ చేసుకోవాలి సార్. మీరు ఇక్కడ వద్దు, ఇక్కడ రావాలంటే చాలా అదే సార్ వాళ్ళ ఇంటి ముందు జరిగి మాది చేయట సార్ ఊరికే ఉన్నట్రా కాంపౌండ్ లోగా పోసుకోవాలి చెత్త, బయట పోయేది ఏం రా కాంపౌండ్ లోగా బయట వస్తామని చెత్త ఈ రోజు ఇంతలోకి బయట వచ్చింది ఎవరు కండుకోలేదు. నేను చెప్తా ఉంటే జేసీపీ వస్తుంది, ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది అంటా ఉన్నారు. మాకు వేరే దావేనా చూపించడా మీరు ఎవరన్నా పోసుకుంటారు. మా ఊరికి దావేలేదు, 50 ఇండ్లు ఉన్నాయి నలుగురు కానీ ఇట్లా. ఆ ఊరికి ఇదే దావా. చెత్త కుప్పి మాదిరి పోయేస్తే ఏం సార్ మేము నెగిటివ్ పొగులు ఇది దావాలని పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా. ఇప్పుడే చిన్నోళ్ళకి దీంట్లో పోతే జ్వరాలు అది ఇది వస్తుంది. ఎవరు భరించే సార్కి మటుకు అంతమంది తెలిసిందా. చెత్త తోలుతారు, ఎన్ని లోడ్లు తోలుతారు ఒక నాటికి, ఎంత ఇస్తారు వాళ్ళకి, ఇక లోగా ఎంత పోతామని బయట ఎంత వెళ్తామని వాళ్ళు చెప్పేదా తోలే వాళ్ళ. మాకు చెత్త పోయేనట్లుంటే మేము అక్కడే బొంద చేస్తాం. వాళ్ళు అక్కడే ఆడిన టౌన్లో ఆడిన పోసుకోపోయి రివర్స్ మా మీదే వస్తున్నారు. ఎలక్షన్ ముందు బాగానే ఉండే, స్కోడ్ ఎప్పుడు పడిందో అప్పటి నుంచి అంత దౌర్జన్యం అంతా బయటే వస్తుంది. మేము పిల్లలు వస్తాం పోతాం, పట్టి కుక్కలు తరుముకొని వస్తుంది. మందు కొట్టి రోడ్లనే కోసం తాతారు. వాళ్ళే ఏం చేయలేదు, మీరేం చేస్తారని మా పైన రివర్స్ వస్తారు. మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు, కంప్లీట్ ఇస్తే అది పట్టించుకోవట్లేదు, అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్.